92.97 మీటర్లతో జావెలిన్ త్రోలో ఒలింపిక్స్ రికార్డు నెలకొల్పిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. అయితే అతడు ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ స్థాయికి వచ్చాడు అన్నది తెలిస్తే అతడిపై ఇంకాస్త గౌరవం పెరుగుతుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అర్షద్ నదీం పాకిస్తాన్లోని పంజాబ్ జిల్లాలో 1997లో నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి మేస్త్రి పనికి పోతాడు. పంజాబ్ యూత్ ఫెస్టివల్స్లో మొదటగా డిస్కస్ త్రో, షార్ట్ పుట్కు ప్రయారిటీ ఇచ్చేవాడు అర్షద్ నదీం. ఆ తర్వాతే జావెలిన్ త్రో చేసేవాడు. కానీ అతడి న్యాచురల్ పవర్ జావెలిన్ త్రోకి సూట్ అవుతుందని కోచ్ అతడి ఇంట్రెస్ట్ను ఇటువైపుగా మలిచాడు. అయితే పేద కుటుంబం నుంచి వచ్చాడు కదా, ఒకానొక సమయంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లకు వెళ్ళడం కోసం ఊరంతా చందాలు వేసుకొని మరీ అర్షద్ను టోర్నమెంట్లకు పంపేవారట. 2016 నుంచి ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు ఆడుతున్నాడు అర్షద్. అయినప్పటికీ సరైన స్పాన్సర్లు దక్కలేదు, బోర్డు నుంచి సపోర్ట్ లేదు. పాకిస్తాన్లో ఒలింపిక్స్ స్థాయిలో జావెలిన్ త్రోలో ట్రైనింగ్ ఇచ్చే ఫెసిలిటీస్ లేవు. అయినప్పటికీ మనోడు పట్టు వదలలేదు. ఈ ఏడాది మొదట్లో జనవరిలో మోకాలికి ఆపరేషన్ అయింది. 4 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. అయినా సరే లేచి నిలబడ్డాడు. ఇంకొక విషయం ఏంటంటే 2015 నుంచి తను ఉపయోగిస్తున్న సెంటిమెంట్ జావెలిన్ త్రో ఈ మధ్యనే విరిగిపోయింది. అది కూడా అతడిని మానసికంగా కుంగదీసింది. అయినప్పటికీ గోల్డ్ కొట్టాలన్న ఆశ, నీరజ్ చోప్రాను దాటాలన్న కసి అతడిని వజ్రంలా తయారు చేసింది. అందుకే ఒకసారి కాదు, ఏకంగా 2 సార్లు 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం జావెలిన్ త్రో వేసి ఇది గాలివాటం విజయం కాదు, తన కష్టానికి తగ్గ ప్రతిఫలం అని నిరూపించుకున్నాడు గోల్డెన్ బాయ్ అర్షద్ నదీం.